వేదికగా మా సో మా స్టాల్ 185లో ఉందండి స్వేచ్ఛ. కానీ డిజిటల్ ఫామ్లోకి అందుబాటులో ఉన్నంత మాత్రాన అది పబ్లిక్లోకి యాక్సెస్ చేయాలంటే దానికి కాపీరైట్లు అడ్డుపడుతుంది. చెప్పిన ఈ 27,000 గ్రామాలు కాదు, ప్రపంచంలో ఎక్కడికైనా చేరవేయడానికి అవకాశం ఉంటుంది. దీని గురించి అందరూ ఆలోచించాలి కూడా. అలాంటిది నాలెడ్జ్ని కూడా మీ తలుపు గోడలు, మీ రైటర్స్ కానీ పబ్లిషర్స్ కానీ మీ తలుపు గోడల వెనక దాగుంది. మీరు కనుక డోర్స్ ఓపెన్ చేస్తే ఈ నాలెడ్జ్ లిబరేట్ అవుద్ది, ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. విజయవాడ 35వ పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో ఉన్నాను. నా పేరు శ్రీకంఠస్ఫూర్తి, కథా రచయితని, కవిని. ఈ మధ్య కొన్ని కథల పోటీలకు కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఈ 186 స్టాల్స్ పైగా ఇవి దర్శించడం జరిగింది. అమూల్యమైనటువంటి ఎన్నో పుస్తకాలు కూడా ఇక్కడ మనకి లభ్యం అయ్యాయి. ప్రస్తుతం శ్రీ విశ్వేశ్వరరావు గారి బుక్ స్టాల్లో ఉన్నాం. కథా సాహిత్యం గురించి చెప్పాలంటే కథా ప్రక్రియ ప్రత్యేకమైనది. ప్రతి పాఠకుడికి కూడా అతి తక్కువ సమయంలో అతి పెద్ద అనుభూతి, గొప్ప అనుభూతి ఇచ్చేటువంటి కథా ప్రక్రియకి నిర్దేశించేటువంటి రచయితగా నేను చాలా గర్విస్తున్నాను. ప్రదర్శనశాలలో సుమారు ఒక 10 కథల పుస్తకాల వరకు ప్రముఖ రచయితల యొక్క కథల పుస్తకాలు తీసుకోవడం జరిగింది. అంచేత ముఖ్యంగా ఈ ప్రదర్శన చాలా అనుభూతిపరంగా ఉంది, ఆనందదాయకంగా ఉంది. కథలంటే పైపైన ఉన్నాయనుకున్నావేమో అంటూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటారు. కథలంటే పైపైన ఉన్నాయనుకున్నావేమో, అవి కల్పించడానికి ఎంతో ప్రతిభ కావాలి, అవి చెప్పడానికి ఎంతో నేర్పు ఉండాలి, వినడానికి ఎంతో రుచి ఉండాలి, బోధపరచుకోవడానికి ఎంతో బుద్ధి సూక్ష్మత కావాలి. కథలు కళ్ళకు వెలుగునిస్తాయి, బుద్ధికి పదును పెడతాయి, మనసుకు ఉత్సాహము ఉల్లాసము కలిగిస్తాయి, జడునకును కల్పనాశక్తిని ప్రసాదిస్తాయి. అంచేత ఒక్కో ఘట్టంలో ఏ కథ కూడా ఒడ్డెక్కిస్తుంది. అంచేత కథలు చదవడం అధమం, వినడం దండగా అనుకోకే అంటారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. కథా సాహిత్యం యొక్క గొప్పతనం అది. కథకు ఉన్నటువంటి ప్రాశస్త్యం అలాంటిది. అలాంటి కథలు పిల్లలకి నేర్పించాలి, చదివేటువంటి అలవాటు చేయాలి. వాళ్ళు కథలు చదివేలాగా చేయగలిగితే వాళ్ళకి సాహితీ సృజన మీద సృజనాశక్తి వాళ్ళలో మొదలవుతుంది. అది పెరిగి పెద్దదైతే వాళ్ళలో సంస్కారం, వికాసం కలుగుతాయి. అంచేత కథా సాహిత్యాన్ని ప్రోత్సహించండి అని చెప్పి నేను ఈనాటి తల్లిదండ్రులకు నేను ప్రత్యేకంగా చెబుతున్నాను, సలహా ఇస్తున్నాను. తెలుగు సాహిత్యం చదవండి, తెలుగు భాషను ప్రోత్సహించండి, తెలుగు బోధించండి పిల్లలకి. తెలుగు మాధ్యమంలో చదివేలాగా, తెలుగు సాహిత్యం మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా, అనురక్తి కలిగేలాగా వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళలో సృజనాత్మకమైన శక్తిని పెంచమని ప్రత్యేకంగా నేను అర్థిస్తూ, కథా రచయితగా, కవిగా ఈనాటి తల్లిదండ్రులను నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. My name is Samskriti Raga. I am studying in first class. My school name is Atkinson Senior Secondary School.
పొలాలు నన్ని హలాలు దున్ని ఇలా తలంలో హేమం పిండి జగానికంతా సౌఖ్యం నిండి విరామ మరుగురు పరిశ్రమించే బలందరికీ బలి కాలించే హర్షక వీరుడు కాయం నిండవు కాలువ కట్టే ధర్మజలానికి ఖరీదు లేదు. నరాల బిగువు కరాల సత్తువు వరాల వర్షం కురిపించాలి పనిలో కర్పానారు పరిప్లవిస్తూ నావిని పెంచే నవీన గీతకి భావం భాగ్యం ప్రణమం. థ్యాంక్ యూ ఆల్. అటజరి కాంచ భూమి సురుడంబర చొంబి శిరస్సరజ్జరి పటల ముహుర్ముహుల్లుట దబంగ తరంగ మృదంగాని స్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి జానమున్ ఘటక చరక్కరేను కరకంపిత సాలమున్ శీతశైలమున్. థ్యాంక్ యూ ఆల్. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialistic, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political liberty of thought and expression, faith and belief, and to promote the Mongol fraternity, assuring the dignity of the individual and unity and dignity of the nation. We not constitute assembly this 26th of November 1949 do hereby adapt, enact, and give to ourselves this constitution. Thank you all. Relief items for daily livelihood. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటి పుస్తకాల్లో చదువుకున్నటువంటి జ్ఞాపకాలు వస్తాయి. గ్రహణాలు అంటాము, ఆస్ట్రాయిడ్లు అంటాము, ఎన్నో అనేక రకాలైనటువంటి సందేహాలు. కానీ కొన్నింటికే సమాధానాలు ప్రముఖ సాహితీవేత్త, విశ్రాంత అధ్యాపకులు, ఆంధ్ర లైవ్లో కళాశాల ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారిని ఆహ్వానిస్తుంది. పుస్తకం, ఈ పుస్తకాన్ని రాసిన వారు గంటా సత్యకుమార్ గారు. వారు కూడా ఒక ప్రత్యేకత ఏమిటంటే వారేమో జంతు శాస్త్ర అధ్యాపకులుగా పదవీ విరమణ చేశారు. Angelo Matthews song. Team 5. ఆయన రాసినటువంటి ప్రతి అక్షరానికి కూడా తెలుగులో నమస్కారం అండి. నేను జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ విజయవాడ 2025 సంవత్సరానికి ప్రెసిడెంట్ అండి. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనేది పేరులోనే ఉంది. సో యువతకి ఒక 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు యువతకి ట్రైనింగ్స్ ఇచ్చే సంస్థ అండి. మన ఎస్టాబ్లిష్డ్ 115 years బ్యాక్ దగ్గర 124 దేశాల్లో ఉంది. ఇందులో 18 ఏళ్ల లోపల ఉండే వాళ్ళందరినీ జూనియర్ చేసి అంటారు. 14 నుంచి 18 ఏళ్ళ లోపు ఉండే వాళ్ళందరినీ జూనియర్ చేసేసి అంటారు. 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ లోపల ఉండే వాళ్ళందరూ జేసీ మెంబర్స్ అంటారు. 40 ఏళ్ళు పైన ఉండే వాళ్ళందరినీ జేఏసీ మెంబర్స్ అంటారండి. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అల్యూమినీ క్లబ్ మెంబర్స్ అంటారు. సో మా దగ్గర వేరియస్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. 7 ఏరియాస్ ఆఫ్ ఆపర్చునిటీస్లో ముఖ్యంగా ట్రైనింగ్స్, దాని తర్వాత లీడర్షిప్ డెవలప్మెంటు, కమ్యూనిటీ డెవలప్మెంటు, గ్రోత్ అండ్ డెవలప్మెంటు,
అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్, బిజినెస్. సో ఈ మీ 18 ఏళ్ళలోపు ఉండే పిల్లలకి కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇస్తుంటాము. వాళ్ళకి వాళ్ళ సైకలాజికల్ వాళ్ళు ఎలాగ దాన్ని చదువుకోవాలి, ఎలాగ వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలని చెప్తుంటాము. ఎగ్జాక్ట్గా 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళలోపు ఉండే వాళ్ళందరినీ మేము యువతను తీసుకుని వాళ్ళకి లీడర్షిప్ ట్రైనింగ్స్తో పాటు రకరకాల ట్రైనింగ్స్ యాక్టివిటీస్ ఉంటాయండి. ఒక ట్రైనర్గా మీరు ఎదగడం కోసం ఫస్ట్ ఇయర్లో మీరు ఇందులోకి వచ్చి ఈపీఎస్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే కోర్స్ ఉంటుందండి. 2వ సంవత్సరం వచ్చేటప్పటికి సిఏపిపి అనే కోర్సుతో పాటు, అంటే కామన్ పార్లమెంటరీ ప్రొసీజర్ అనే కోర్సుతో పాటు స్పీచ్ క్రాఫ్ట్ అని చేస్తారు. 3వ సంవత్సరం వచ్చేటప్పటికి జోన్ ట్రైనింగ్ వర్క్షాప్ చేస్తారు. 4వ సంవత్సరం వచ్చేటప్పటికి నేషనల్ వర్క్షాప్ చేస్తారు. ఈ 4-5 సంవత్సరాల ట్రైనింగ్లో మీరు ఒక నేషనల్ ట్రైనర్గా ఎదగొచ్చండి. చూడండి, మీరు ఎప్పుడైనా ఒక ట్రైనర్గా వెతికితే మీకు పొజిషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. మీరు ఒక మంచి ట్రైనర్ అయితే మీరు మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన దగ్గర బిజినెస్ వింగ్ ఉందండి. ఈ బిజినెస్ వింగ్లో ఒక టేబుల్స్ లాగా ఫామ్ చేసుకొని ఈ టేబుల్స్లో మేము వాళ్ళకి కావాల్సిన బిజినెస్ ట్రైనింగ్స్ అన్నీ ఇస్తుంటాము. వీక్లీ 4 వీక్స్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ 35వ బుక్స్ ఫెస్టివల్లో మేము స్టాల్ తీసుకుని జేసీఐ అంటే ఏంటి అన్నది ప్రపంచానికి తెలియజెప్పే ఉద్దేశంతో ఈరోజు స్టాల్ తీసుకున్నామండి. సో ధన్యవాదాలు. మీరందరూ జేసీ మెంబర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అని తెలియజేస్తూ, అక్షరాన్ని, పుస్తకాన్ని గౌరవించి ఆదరించే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇప్పటి వరకు మనం ఆకాశమే హద్దురా అంటాం. ఈ పుస్తకం చదివిన దగ్గర నుంచి విశ్వమే నీ హద్దురా అని తెలియజేసే రోజు వస్తుందని తెలియజేస్తూ, మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సమాజానికి అవసరమైనటువంటి రచన అందించినటువంటి రచయిత శ్రీ గంటా సత్యకుమార్ గారు, వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానం. గౌరవనీయులు పెద్దలు అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, మిగతా ఏ విషయం గురించి తెలుసుకో